బాప్తిసమిచ్చు యోహాను గారి సందర్భాన్ని ముందు పెట్టుకొని నాతో రా అన్న ఒక విలువైన అంశాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాము. ఆయన జీవితం మనకు నేర్పించే ఎన్నో ఆత్మీయమైన పాఠాలను దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఇంతకుముందు యోహాను గారి తల గురించి మాట్లాడినప్పుడు దేవుడు తన కృపను బట్టి మనతో మాట్లాడాడు. ఈరోజు కూడా దేవుని వాక్యం చాలా బాగుంటుంది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను మనుషులు మాట్లాడుతున్న మాటగా స్వీకరించక అది దేవుని మాటగా మనం స్వీకరిస్తే మన జీవితాలు చాలా బాగుంటాయి. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. తప్పు చేసినప్పుడు మాట్లాడతాడు, తప్పు చేయకపోయినా కానీ మనతో మాట్లాడతాడు. ఏదెను తోటలో ఆదాము హవ్వలు తప్పు చేయకముందు మాట్లాడాడు, తప్పు చేసిన తర్వాత కూడా దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. కయ్యను ఉన్నాడు, తప్పు చేసినా కానీ కయ్యనుతో మాట్లాడాడు. అలాగే బిలాము గారు ఉన్నారు, బిలాము గారు కూడా తప్పు చేయకముందు దేవుడు మాట్లాడాడు, ఆ తర్వాత తప్పు చేసిన తర్వాత కూడా గాడిద ద్వారా దేవుడు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు అంటే దేవుడు ఏదో శిక్షించడానికి అనుకుంటే పొరపాటు, ప్రత్యేకంగా శిక్షించడానికి మాట్లాడాడు. సరిదిద్దడం ఒక్కటే ఆయన అంతిమ లక్ష్యం. ఏంటంటే బిలాము గారు తప్పు చేశాడు. దేవునికి విరోధంగా ప్రయాణం సాగించేటప్పుడు గాడిదకు గంతగట్టి బయలుదేరుతున్నాడు. గాడిదకు గంతగట్టి బిలాము గారు బయలుదేరుతుంటే చంపడానికి ఏమొచ్చిందట? కత్తి పట్టుకొని ఒక దేవదూత వచ్చి నిలబడింది. చంపడానికి వచ్చిందే కానీ చంపింది ఎక్కడ? చంపలేదు. ఆ గాడిద ఏం చేస్తుందంటే తప్పించుకొని పక్కకు పోతుంది. ఇప్పుడు నేను అంటాను, అతడి ప్రాణాన్ని రక్షించింది గాడిదనా దేవుడా? ఒకవేళ గాడిద ఇలా తప్పించుకొని పోయింది అనుకోండి, దేవదూత కంటే గాడిద స్పీడ్ పరిగెత్తగలదా? ఆ దేవదూత వచ్చి ఎంతసేపు చంపగలదు? దేవుడు కత్తి పట్టుకొని నిలబడి మాత్రమే చెప్పాడు కానీ బిలాము గారిని చంపడానికి దానికి అధికారం ఇలా. ఒకవేళ అలా కాకుండా గాడిదకే కఠినంగా ఆజ్ఞాపించి కత్తి పట్టుకొని దేవదూత ఉంది, గాడిద నువ్వు వెనకడుగు వేయకుండా డైరెక్ట్ నువ్వు పోవాల్సిందే అని ఒకవేళ అన్నాడు అనుకోండి, గాడిద పక్కకు తీసుకొని పోతుందే? అప్పుడు కూడా బిలాము ప్రాణం ఏమవుతుంది? పోతుంది. కానీ గాడిద ముందుకు పోవట్లేదు, దేవదూత వచ్చి పక్కకు వచ్చి బిలామును చంపలేదు. మరి ఎందుకు వచ్చింది అక్కడ? ఒకటి దేవదూత అడ్డం రావాలి, గాడిద బిలాముతో మాట్లాడాలి. బిలాముకు ఏం రావాలనుకున్నాడు? బుద్ధి వచ్చి మారాలని మాత్రమే అనుకున్నాడు. చంపాలన్నది దేవుని ఉద్దేశం అక్కడ కాదు. ఒకవేళ చంపాలన్నదే ఉద్దేశం అయితే గాడిద పక్కకు పోయినా చంపుతాడు, ఎలాగైనా కానీ చంపేవాడే. కానీ ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు కూడా. ఒక వ్యక్తితో మాట్లాడడానికి ఒక చోటుకి వచ్చాడు అని అంటే, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు అంటే సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం వచ్చినట్టు అప్పుడు నువ్వు పసిగట్టాలి. ఆ స్వరం ఏంటో, అది ఎవరి మాటలు నువ్వు గమనించాలి. పేతురు గారు జైల్లో నుంచి బయటకు వచ్చాడట. సంఘమంతా యోహాను గారి తల్లి ఇంట్లో ఏం చేస్తున్నారట? ప్రార్థన చేసుకుంటారు. పేతురు గారు బయట నుంచి తలుపు తడుతున్నాడు, ఎవ్వరూ పట్టించుకోవట్లే. తలుపు తట్టే విషయం ఎవరికి మాత్రమే అర్థమైంది? అక్కడ రోదే అనే ఒక చిన్నది ఉంటుంది, ఆ చిన్నదానికి మాత్రమే అర్థమైంది. తలుపు దగ్గర పేతురుగాడు నిలబడి తడుతున్నాడు. ఎవరైతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి దేవుని మాటను శ్రద్ధగా మనసు పెట్టి వింటారో, తలుపు తట్టేది దేవుడా లేకపోతే ఇంకొక వ్యక్తి అనేది ఖచ్చితంగా మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పేతురు గారు తలుపు తట్టిన విషయం రోదే అనే చిన్నదానికి ప్రస్ఫుటంగా ఎలా అయితే కనపడిందో, వినపడిందో, ఒకవేళ నువ్వు శ్రద్ధగా దేవుని మాటలు వినేటప్పుడు నీ హృదయం అనే తలుపును దేవుడు తడుతున్నాడు అని ఏదో ఒక టైంలో నీకు అర్థమవుతుంది. అక్కడ ఒక మాట కూడా రాయబడి ఉంటుంది, ఏంటంటే ఆమె పేతురు గారి స్వరమును గ్రహించి అన్న మాట ఉంటుంది, పసిగట్టి అనే మాట ఉంటుంది అక్కడ. అంటే అక్కడ ఆ స్వరం ఎవరిదని కనిపెట్టగలిగిందంటే పేతురు గారి స్వరం అని కనిపెట్టగలిగింది. నిజంగా మందలో విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ఏది దేవుని స్వరమో, ఏది దేవుడు మనతో మాట్లాడుతున్న మాటో ఖచ్చితంగా పసిగట్టగలం. ఎప్పుడు? నువ్వు సంఘములో మందలో ఒక సభ్యుడు అయినప్పుడు. ఏ మందలో?
పరలోక రాజ్యానికి సంబంధించిన దేవుని మందలో నువ్వు ఒక సభ్యురాలు అయినప్పుడు ఖచ్చితంగా దేవుని స్వరమేదో అపవాది యొక్క తలంపేదో ఖచ్చితంగా మనకు ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఆ రొదె అన్న చిన్నది ఖచ్చితంగా కనుక్కోగలిగింది. ఎలా కనుక్కోగలిగిందంటే ఆసక్తి, ఆమెకు ఆ మాట మీద ఉన్న పట్టు. దేవుని వాక్యం ఒక చోటికి మన దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే నువ్వు పసిగట్టి స్వీకరించాలి. దేవుడు ఎంతోమంది దేవుని వాక్యం ప్రజలందరికీ పోతూ వచ్చింది. ఒకానొక టైంలో యేసుక్రీస్తు వారే వాక్యమైన ప్రభువే ఎవరి దగ్గరకు వచ్చాడు? బాప్తిసమిచ్చు యోహాను గారి దగ్గరికి రావడం అన్నది జరిగింది. యోహాను గారికి దేవుడు అప్పచెప్పిన బాధ్యత ఏంటో తెలుసు. ఆయన జన్మ పరమార్థం ఏంటి? మెయిన్గా మనకందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారి త్రోవను సరళం చేసి ప్రజలందరినీ ఎవరి దగ్గరికి నడిపించాలి? ప్రభు దగ్గరికి నడిపించాలి. ఇదే యోహాను గారి యొక్క జన్మ పరమార్థం. ఈ మాట మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. నేను లాస్ట్ వరకు దీన్ని రిపీట్ చేస్తూ ఉంటాను. ఈ పాయింట్ ఒక్కటి మీకు మనసులో ఉంటే అన్నీ మీకు అర్థమవుతాయి. యోహాను గారు భూమి మీద పుట్టిందే ఎందుకంటే ప్రజలందరినీ ప్రభు దగ్గరికి నడిపించడానికి. ఆయన మార్గాన్ని సరళం చేసి ఈయనే లోకరక్షకులను చూపించడం కోసం మాత్రమే యోహాను గారు పుట్టాడు. యోహాను గారు యేసుక్రీస్తును చూపించడానికి మాత్రమే ఎలా అయితే పుట్టాడో, రెండవ రాకడ కాలంలో ఉంటున్న నువ్వు కూడా ఎందుకు పుట్టావో తెలుసా? లోకానంతటికీ యేసుక్రీస్తు వారిని చూపించడానికే ఈరోజున్న క్రైస్తవుడు కూడా పుట్టాడు. యోహాను గారు ఆ రోజు తన బాధ్యతను నెరవేర్చాడు. ఈరోజు క్రైస్తవులమైన మనము మన మాట ద్వారా, మన క్రియ ద్వారా, చివరకు మన చావు ద్వారా కూడా ఎవరిని చూపించాలి? యేసుక్రీస్తు వారినే చూపించాలి. యోహాను గారి జన్మ పరమార్థం కూడా అదే. ప్రజలందరినీ ఆయన దగ్గరికి నడిపించాలి. ఒకానొక టైంలో బాప్తిజం తీసుకునే టైంలో అంతా అయిపోయింది, చాలా గొప్పగా ప్రభువును చూపించాడు. ఈయనే లోకరక్షకుడు, ఈయనే గొప్పవాడని ప్రస్ఫుటంగా చెప్పాడు. కానీ ఆయన గురించి ఒక మాట బైబిల్లో రాయబడింది. లూకా గారు రాసిన సువార్తలో 7వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయము 28వ వచనం. తల్లి, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఈయన జన్మ ప్రారంభంలో యోహాను గారి జన్మ ఎలాంటిదంటే, స్త్రీలు కనిన వారిలో ఆయనంత గొప్పవాడు ఎవడు? పుట్టుక హైలైట్. ఇంకా నిజంగా చెప్పాలంటే ఆయనంతటి వాడు లేడు అని అంటే లేనట్టే. జన్మ ప్రారంభం చాలా గొప్పగా ఉంది. కానీ ఆయన ముగింపు స్థానం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? దేవుని రాజ్యములో అల్పుడైన వాడు. పరలోక రాజ్యం ఒకటి ఉంటుంది, ఆ రాజ్యంలో అల్పుడు అంటే చాలా తక్కువ వాడు. తక్కువ వాడే ఎవరికంటే ఎక్కువ వాడట? బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు. నిజంగా చెప్పాలంటే బాప్తిసమిచ్చు యోహాను ప్రారంభం ఎవరెస్ట్ శిఖరం మాదిరి ఉంది. కానీ రాను రాను ముగింపుకు వచ్చేసరికి ఆయన జీవితం అభివృద్ధి చెందట్లే. ఏమైపోయింది? పతనమైతూ వచ్చింది. ఇది మీరు గమనించాలి. నిజంగా యోహాను గారు అందరూ పరలోకం పోయాడు చాలేనే అనుకుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే పరలోకంలో చాలా గొప్ప స్థాయిలో ఉండాల్సిన ఆయన పతనమైతూ వచ్చాడు. ఒక్కొక్కడుగు దిగజారుతూ వచ్చాడు. ఆయన జీవితం ఎందుకు అలా పతనమైపోయింది? పతనమైపోతున్న ఆయన జీవితాన్ని బట్టి నువ్వు నేను నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో ఈరోజు మనం ఒక్కొక్కటిగా గమనిద్దాం. మొట్టమొదటి పాయింట్, యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకోవడానికి ఎవరి దగ్గరికి వచ్చాడు? యోహాను గారి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత యోహాను గారు ఒకటే ఒక మాట అన్నాడు, అయ్యా నేను నీ చేత బాప్తిసం తీసుకోవాల్సిన వాడనై ఉండగా నువ్వు నా దగ్గరికి వచ్చున్నవే. ఎందుకంటే అప్పుడే యేసుక్రీస్తు వారి గురించి చాలా గొప్పగా చెప్పాడేమని చెప్పాడు? నా వెనక వచ్చేవాడు, నేనన్నా నీళ్ళలో బాప్తిసం ఇచ్చాను, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో అగ్నిలో నాకంటే గొప్పగా బాప్తిసం ఇచ్చేవాడు అని చెప్పాడు కదా. సరే, మొట్టమొదట యేసుక్రీస్తు వారు యోహాను గారి దగ్గరికి వచ్చాడు బాప్తిజం తీసుకోవడానికి. ఇప్పటికీ కానిమ్ము ఇది ఇలా
జరగాల్సిందే. సరే, యేసుక్రీస్తు వారు యోహాను గారి దగ్గరికి వచ్చాడు కదా, మరి యోహాను కూడా బాప్తిసం తీసుకోవడానికి ఎవరి దగ్గరికి పోవాలి? యేసుక్రీస్తు వారి దగ్గరికి పోవాలి. ఎందుకంటే బాప్తిసం ఈయన నీళ్ళలో ఇచ్చేవాడు, నాకంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడని చెప్పాడు కదా, ఆయన వచ్చాడు కదా, ఆయన ఆ పరిశుద్ధాత్మలో లేదంటే అగ్నిలో నాకంటే గొప్పగా బాప్తిసం ఇచ్చేవాడు, నాకంటే బలవంతుడని ఆయన గురించి అంత గొప్పగా చెప్పాడు కదా. ప్రభు ఈయన దగ్గరకు వచ్చినప్పుడు బాప్తిసం తీసుకోవడానికి ఈయన ఎవరి వెంట వెళ్ళాలి? యేసుక్రీస్తు వారి వెంట వెళ్ళాల్సిందే. ఈయన పుట్టింది ఎందుకు మెయిన్గా చెప్పాలంటే, ఎవరిని చూపించడానికి పుట్టాడు? యేసుక్రీస్తుని చూపించడానికే పుట్టాడు. చూపించాడా లేదా? ప్రజలందరికీ బాప్తిసం తీసుకోగానే ప్రజలందరితో ఒకటే మాట అన్నాడు, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన చెప్పులో వారును లేదంటే చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కాదు, నాకు అర్హతే లేదు, ఆయన చాలా గొప్పవాడు, నాకు ఆయన పాత్రుడను కాదు, నేను ఆ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నాకేం లేదు, అర్హత లేదు. నిజంగా బైబిల్ అంతా చదివిన నేను ఒక మాట ఓపెన్గా చెప్తున్నాను, ఈయన తగ్గింపు చూసారు ఎంత బాగుందో. ఆయన చెప్పులు విప్పుటకైనాను నేను యోగ్యుడను కాను. ఆయన మాటల్లో కనిపించిన ఈ తగ్గింపు నిజంగా చెప్పాలంటే ఆయన క్రియల్లో సరిగా కనిపించలే. ఆయన చెప్పులు విప్పుటకైనా నేను పాత్రను కాదు, ఆయన కాళ్ళ దగ్గర ఉండే అర్హత లేదని యేసుక్రీస్తు రాకముందు ఆయన గురించి గొప్పగా చెప్పాడు. వచ్చిన తర్వాత ఆయన కాళ్ళ దగ్గరికి యోహాను గారు రాలే. నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర ఎంతోమందికి స్థానం దక్కింది. పాపాత్మురాలనే స్త్రీకి స్థానం దక్కింది, మగ్దలేనే మరియకు దక్కింది, 12 మంది శిష్యులకు దక్కింది. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైన తర్వాత 12 మంది శిష్యులలో ఒక్కడిగా మరణం వరకు బాప్తిసం ఇచ్చు యోహాను యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర కొనసాగి నింటే ఆయన కథ బాగుంది. ముందే చెప్పాడు కదా, నాకంటే గొప్పవాడు ఈయనేనని, నాకంటే ఉన్నతమైన వ్యక్తి ఇంత గొప్పవాడని. అంత గొప్పగా చెప్పిన నువ్వు మరి ఆయనను వెంబడించడానికి, మరి ఆయనతో వెళ్ళడానికి అందరికీ చెప్పావు కదా ఆయనే నాకంటే గొప్పవాడని. ఈసారి చెప్పిన తర్వాత ప్రజలందరూ యోహాను గారి దగ్గరికి వచ్చేటప్పుడు, అమ్మాయి ఇక నుంచి నా దగ్గరికి రాకండి. ఎందుకు రాకండి? నేనే ఆయనను వెంబడిస్తున్నాను, నేను ఆయన కాళ్ళు పట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు, నేనే ఆయనను వెంబడిస్తున్నాను, మీరు కూడా ఆయననే వెంబడించండి అని ఈయన తన శేష జీవితం అంతా ఎవరి కాళ్ళ దగ్గర గడపాల్సిన వాడు? యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర గడపాల్సిన వాడు. కానీ గడిపాడా? లేదు. అందుకే అక్కడి నుంచే యోహాను గారి పతనా జీవితం అన్నది బాగా ప్రారంభమైపోయింది. యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర ఎంతోమందికి స్థానం ఉంది, కానీ ఆ స్థానంలో యోహాను గారికి స్థానము లేకుండా పోయింది. ఒకప్పుడు నేను ఆయన చెప్పులు విప్పుడకైనా పాత్రను కాదని మాటల్లో కనిపించిన ఆయన తగ్గింపు క్రియల్లో కనిపించట్లే. నేడున్న క్రైస్తవులు కూడా అలా తగ్గింపు ఎక్కడ కనపడుతుంటుందో తెలుసా? మాటల్లో మాత్రమే కనపడుతుంది. ప్రార్థన చేసేటప్పుడు నేను ఒట్టి వాడను, వ్యర్థుడను, ఇంకా చెప్పంటే పురుగు లాంటి వాళ్ళను చాలా అంటారు. వెరీ గుడ్, నేనేమన్నా. మాటల్లో కనిపించిన ఈ తగ్గింపు క్రియల్లో కూడా కనిపించాలి. యోహాను గారి మాటల్లో తగ్గింపు ఉంది, కానీ క్రియల్లో మాత్రం అది కనిపించట్లే. అందుకే అక్కడ నుంచి తగ్గడం అన్నది ప్రారంభమైంది. ఒక మాట చెప్పమంటారండి, యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర బతికింటే యోహాను గారి జీవితము చాలా గొప్పది. ఎందుకు రాలేదు యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గరికి? ఎందుకు రాలేదు తెలుసా? యేసుక్రీస్తు వారు రాకముందు యోహాను గారి స్టేటస్ ఏంటో తెలుసా? సమాజంలో చాలా గొప్పది, రాజులను సైతం వణికించగలిగినంత స్టేటస్ అయినది. ఆయన గొప్పతనం అది. అంత గొప్పవాడైన ఆయన స్టేటస్ యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గరికి రావడానికి కాస్త నామోసిగా అనిపించింది. ఎట్టి నేనా రాలేకపోవా? అది మొన్న వచ్చాడు, నాకంటే ఇంకా వయసులో చిన్నోడు, నా దగ్గర బాప్తిసం తీసుకొని వచ్చినోడు, నేను ఆయన కాళ్ళ దగ్గరికి పోతాయట, నేను ఆయనను వెంబడిస్తేట, నేనే ఆయన వెంబడిస్తే నన్ను వెంబడించే శిష్యులకు నేనేం చెప్పుకోవాలి? నన్ను వెంబడించి నా దగ్గర బాప్తిసం తీసుకొచ్చుకున్న శాస్త్రులు, పరిచయులు, లోకానికి అందరికీ నేనేం చెప్పుకోవాలి? వీళ్ళందరి దృష్టిలో నేను చాలా గొప్పవాడిని. ఇంత గొప్పవాడిని అయినా నేను ఆయన వెంట పోతే నాకు ఏం తగ్గుతుంది? స్టేటస్ తగ్గుతుంది, విలువ తగ్గుతుంది అని ఏం చేశాడు? ఆయన వెంట పోలే. ప్రజలందరికీ పోండి అని చెప్పాడు, కానీ ఈయన మాత్రము పోలే. అందుకే పరలోకంలో అలుపుడయ్యాడు. నేను చెప్పడం ఎందుకు, బైబిల్ చెప్తేనే బాగుంటుంది. మత్తయి గారు రాసిన సువార్త
5వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానిలోనైనా మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును అంటున్నాడు. చూసినాడా? చాలామంది పరలోకంలో అల్పుడు ఎవరు అంటే ఒక్కొక్కడు కథలు చెప్తూ వచ్చాడు. అంటే నేను ఒకప్పుడు ఒక సంఘానికి వెళ్ళేవాళ్ళని, వాళ్ళలో ఉండే బిల్డప్ ఏంటంటే ప్రపంచంలో మా అంత జ్ఞానవంతుడు ఈ ప్రపంచ చరిత్రలోనే ఎవడు లేడు. నిజంగానే అలాంటి సంఘము వేళ్ళొన్నుకొని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళ దృష్టిలో మేమే జ్ఞానవంతులు, మా దగ్గర జ్ఞానం ఉంది, ప్రపంచంలో ఇంకెవరి దగ్గర లేదు. వీళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఒకటి, తన దృష్టికి తాను జ్ఞానునని బిల్డప్ కొట్టేవాడు ఉంటాడు చూసినాడా, వాడిని బాగు చేయడం కంటే మూర్ఖుని బాగు చేయడము చాలా గొప్పది. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మేమే గొప్ప, మేము తప్ప ఈ ప్రపంచానికి వేరే దిక్కు లేదు. చాలా బిల్డప్లు కొడుతూ ఉంటారులేండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళని ఇడిచిపెట్టాడన్న విషయం వాళ్ళకు ఇంకా తెలియట్లే. నాశనానికి ముందు గర్వం నడుస్తూ ఉంటుంది. గర్వం ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళ పతనం కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయింది, వాళ్ళకి తెలియట్లే. వాళ్ళు చెప్పిన ఒక మాట ఏంటంటే పరలోక రాజ్యంలో అల్పుడంటే ఇంకెవడో కాదు, అంటే తల్లి గర్భంలో శుక్రకణాలన్నీ బయలుదేరుతాయి కదా, ఆ శుక్రకణాల్లో ఒకటి మాత్రమే తల్లి గర్భంలో అండంతో కలిసిపోతాయి, మిగతా శుక్రకణాలన్నీ ఎక్కడ కలిసిపోతాయట? రాలిపోతాయి. శుక్రకణంలో కూడా ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ తల్లి గర్భంలో చచ్చిపోయి ఎక్కడికి పోతుందట? పరలోక రాజ్యానికి పోతుంది. ఆ పరలోక రాజ్యానికి చేరిన ఈ చిన్న ఆత్మనే పరలోక రాజ్యంలో ఏటట? అల్పుడు. ఒక మంచి తీరు. అప్పట్లో మన వాళ్ళు భలే తప్పట్లు కొట్టారు. అంటే వీళ్ళకు మించిన జ్ఞానవంతుడు ఇంకెవడు లేడు. బైబిల్ ఎక్కడ ఉండదు ఇలాంటివన్నీ. బైబిల్లో లేకపోయినా కానీ ఉన్నదన్నట్టుగానే నిరూపించి చాలా గొప్పగా అల్లారు కథలు. కానీ బైబిల్లో ఉన్నది మాత్రం వీళ్ళు చెప్పకుండా వచ్చారు. పరలోక రాజ్యంలో శుక్రకణం కాదు అల్పడమైనది. ఏమని చెప్తున్నాడు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 19వ వచనంలో, ఈ ఆజ్ఞలలో మిగిల అల్పమైన ఒకదానినైనను మీరి మనుష్యులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు మాత్రమే పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు. ఎవడు అల్పుడు అంటే ప్రజలందరికీ రే నాయన మీరు ఇది చెయ్యండి అని ప్రతి మాట పూసగుచ్చినట్టు చెప్తాడు కానీ వీడు చెయ్యడు. పెద్ద పెద్దడైతే చేస్తూ ఉంటారు కానీ చిన్నది కదా ఎవడు పట్టించుకోవట్లేదులే అని మనుషులకు కనిపించలేదు. చిన్న చిన్న వాటిని పక్కన పెట్టేసి ముందుకు సాగిపోయే ఒకడు ఉంటాడు. వీడు ఎలాంటి వాడట? చెప్తాడు కానీ చెయ్యడు. అది కూడా చిన్నదే కదా అని పట్టించుకోకుండా ఉంటాడు. వీడు మాత్రమే పరలోక రాజ్యంలో ఏమైపోతాడంట? మిగుల అల్పుడైపోతాడు. వీడే కాదు, క్రైస్తవులలో నేడున్న సమాజంలో 99.9 మంది ఎట్టున్నారో తెలుసా? పరలోక రాజ్యంలో మిగుల అల్పులైన వాళ్ళ లెక్కలోకే చేరుతుంటారు. ఎందుకంటే మనం కూడా అంతే, పెద్ద పెద్ద వాటి విషయంలో బాగుంటాం కానీ చిన్న చిన్న వాటిలో ఏం కాదులే అని తోసుకుంటూ తప్పులు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. పరలోక రాజ్యానికైతే కృపచేత అయినా పోతారేమో కానీ పరలోక రాజ్యంలో నేడున్న క్రైస్తవులలో 99.9 మంది ఏ స్థాయిలో మాత్రమే ఆగిపోతారో తెలుసా? అల్పుల స్థాయిలో మాత్రమే ఆగిపోతారు. ఎందుకంటే వీళ్ళు చెబుతారు కానీ చేయరు. మన క్రియలు, మనము ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటాము. మనం చేతిలో బైబిల్ పట్టుకొని చర్చిలకు వెళ్తూ ఉంటాం. చేతిలో బైబిల్ పట్టుకొని చర్చిలకు పోవడము, మోకాలేసి ప్రార్థన చేయడము, అందరూ చూస్తుండగా భోజనం మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేసుకోవడం, ఇవన్నీ మనలో ఏం చూపిస్తున్నాయి తెలుసా? మేము క్రైస్తవులము అని చెబుతుంటాయి. మేము క్రైస్తవులను చూపిస్తూ ఉంటాయి. మనం చెబుతుంటాం ఇండైరెక్ట్గా మేమెవరము? క్రైస్తవులమని మనం ఇండైరెక్ట్గా చెబుతూ ఉంటాము. కానీ చిన్న చిన్న వాటి విషయంలో ఎవరికి దొరకమని తెలిసిన వాటి విషయంలో ఏం చేస్తుంటాము? తప్పిపోయి తప్పటడుగులేసి ముందుకు సాగిపోతుంటాం. ఒకవేళ నిన్ను దేవుడు కనికరించి పరలోకానికి తీసుకుని వెళ్ళి నువ్వు ఏ స్థాయిలో నిలబడతావు? పరలోక రాజ్యంలో అల్పుల స్థానంలో మాత్రమే నిలబడతాం.
ఇప్పుడు నేను అంటాను, బాప్తిసం ఇచ్చు యోహాను స్థాయి అంత దిగజారిపోవడానికి కారణం ఒకటి, ఈయన కూడా ప్రభును చాలా గొప్పగా చూపించాడు, కానీ ఈయన ఆ మాటలను ఫాలో కావట్లే. చెప్పులో విప్పుటకైనా నేను పాత్రుని కాదని మాట ద్వారా చెప్పాడు, కానీ ఆయన కాళ్ళ దగ్గరికి పోయాడా? ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళలే. ఆయన కాళ్ళ దగ్గర తల కూడా వాల్సలే. ఎందుకంటే ఒక కారణం, ప్రెస్టేజ్. లోకంలో ఒక విలువ. నిజంగా ఒక మాట చెప్పమంటారండి, లోకంలో మనం ఫేమస్ అవ్వడం కూడా చాలా డేంజర్ ప్రభన దేవుని వాళ్ళు. నిజంగా చెప్తాను, లోకంలో గొప్ప పేరు తెచ్చుకోవడం కూడా చాలా ప్రమాదకరమైనది. ఈ గర్వము, ఈ పేరు ఒక్కోసారి మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఆ పేరు తెచ్చిపెట్టిన ప్రభు దగ్గర కూడా తల వంచనంత స్థాయికి దిగజారుతుంది ఇది. అప్పుడప్పుడైనా అడవి గాడిద గురించి ఒక మాట ఉంటుంది, అది ఎవడిని లెక్క చేయదు, ఎవడి దగ్గర తలదించదు. పొగరు పట్టిన హృదయంతో కూడిన ఈ గర్వంతో కూడా ఫేమస్, ఒక మంచి పేరుని లోకల్లో సంపాదించుకుంటాం చూసినారా? ఇది కూడా ఏంటంటే పొగరు పట్టిన అడవి గాడిద లెక్కలే. ఇది కూడా ఎవడి దగ్గర తల దించదు. చివరకు అంత స్థాయి తెచ్చిపెట్టిన యేసుక్రీస్తు వారి దగ్గర కూడా తల వంచనంటది ఇది. అలాగే బాప్తిసం ఇచ్చి యోహాను జీవితంలో కూడా జరిగింది. యోహాను గారికి అంత స్థాయి ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? ఆ దేవుని వల్లనే, ఆ ప్రభు వల్లనే వచ్చింది. అంత స్థాయికి పోయిన ఆయన యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర తల వాల్చడానికి ఏమైపోయింది? నామోషయింది. చూసాడా? ఆయన దగ్గరికి రావడానికి, ఆయన వెంట తిరగడానికి, ఆయనతో కలిసి పరిచయం చేయడానికి, ఆయన వెంట ఉండడానికి ఆయన ఒప్పుకోకుండా తన కొద్దీ తాను దూరంగా బ్రతుకుతూ వచ్చాడు. కానీ నేను నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? నీ జీవితం బాగుపడాలంటే, నీకు ఎంత పేరున్నా, నువ్వు ఎంత స్థాయికి వచ్చినా కానీ, ఆ పేరు నీకు తెచ్చిన యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర ఎప్పటికీ నీ తల వంగుతూనే ఉండాలి. యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర నీ తల ఎప్పుడైతే వంగుతుందో, అప్పుడే తీర్పు రోజున నీ తల పైకి నిలబడి చూస్తుంది. పరలోక రాజ్యంలో నువ్వు తల ఎత్తుకొని బ్రతుకుతావు. క్రైస్తవుల జీవితాలు అన్నీ బాగుపడదు ఎక్కడో తెలుసా? నిజంగా చెప్తాను, యేసుక్రీస్తు వారి దగ్గర తల వంచిన వాళ్ళ జీవితాలు మాత్రమే చాలా గొప్పగా తయారవుతాయి. నిజంగా చెప్పాలంటే అసహ్యకరమైన ఏమీ లేని మన బ్రతుకులు ఆయన కాళ్ళ దగ్గర వెళ్తే అంగరంగ వైభవంగా చేయగలరు. నిజంగా చెప్తాను. ఒకప్పుడు భూమి గురించి రాయబడి అది ఎలా ఉండేదట? నిరాకారముగా, శూన్యముగా. అంటే చూడడానికి అసహ్యం అనుకోండి. ఒక మాటలు చెప్ప, నిరాకారంగా, శూన్యంగా, అసహ్యంగా ఉన్న ఈ భూలోకాన్ని దేవుడు ఎట్లా తయారు చేశాడో తెలుసా? చాలా అద్భుతంగా చేశాడు. నీ జీవితం కూడా శూన్యమైనదే, నిరాకారంగా ఉన్నది, పనికి మాలిన దాని మాదిరే ఉన్నది. నీ జీవితాన్ని తెచ్చి యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర పెట్టు. నిరాకారముగా, శూన్యముగా ఉన్న దానినే ఇంత గొప్పగా తయారు చేశాడంటే, నీ జీవితాన్ని ఇంకా చాలా గొప్పగా తయారు చేసి చూపిస్తాడు. అది ఆయన యొక్క విలువ. మోకాలేసి ఆయన దగ్గర తల ఉంచి నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి ఒకటే మాట, ప్రభువా నా జీవితాన్ని పెడుతున్నాను, నా కుటుంబ జీవితాన్ని కూడా నీ కాళ్ళ దగ్గర పెడుతున్నా, నువ్వు ఎలాగైనా నడిపించు, ఏమైనా చెయ్యి, నేను నాతో పాటు నా కుటుంబము చచ్చిన తర్వాత నీ కాళ్ళ దగ్గరికి మళ్ళీ రావాలి, ఇదొక్కటి దయచేయి ప్రభు అని నీ జీవితము, నీ కుటుంబ జీవితము, నీ బ్రతుకంతా ఆయన ముందర పరిచావనుకో, నీ జీవితం అంతా చాలా అంటే చాలా గొప్పగా అంగరంగ వైభవంగా తయారవుతుంది. యోహాను గారు తన జీవితాన్ని అలా ఆయన కాళ్ళ దగ్గర పరచలేకపోయాడు పాపం. అందుకే ఆయన జీవితం అలా దిగజారుతూ వచ్చేసింది. మళ్ళీ చదవండి, మత్తయి గారు రాసిన సువార్తలో ఉన్నమాట, 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానిలోనైనా మీరి మనుషులకు అలాగు చెయ్య బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. ఇప్పుడు అల్పుడు ఎవడో తెలిసిపోయింది కదా. ఇంకా చెప్పాలంటే బాప్తిసం ఇచ్చు యోహాను అల్పుడు కదట పరలోకంలో. ఇంకెవరట? ఎవరు? అల్పుని కంటే చాలా తక్కువ. అంటే అల్పుడు చేసిన దానికంటే ఇంకా దిగజారుడు పని ఏదో చేశాడు. ఏం చేసింటాడు? ఒకసారి యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చూద్దాం.
మొదటి అధ్యాయము 34 వచనం. ఈయనే దేవుని కుమారుడని తెలుసుకొని సాక్ష్యమిచ్చి తిని అనెను. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకొని పరలోకం నుంచి పరిశుద్ధాత్మ ఆయన మీద దిగడము కూడా చూశాడు. అన్నీ తెలిసి ఈయనే దేవుని కుమారుడు అని తెలుసుకొని మొదట ఏం చేశాడు? తెలుసుకున్నాడు. తర్వాత సాక్ష్యం ఇచ్చాడు. ప్రజలందరికీ రూఢిపరుస్తూ చెప్పిన వాడెవడు? బాప్తిసం ఇచ్చి యోహానే. తెలుసుకున్నాడు, సాక్ష్యం ఇచ్చాడు, రూఢిపరిచాడు, అన్నీ చేసి యేసు కానొక టైంలో ఈయన ఎక్కడ పడతాడంటే జైల్లో పడతాడు. జైల్లో పడగానే ఇక పరిస్థితి అంతా ఏమైపోతుందంటే తారుమారైపోతుంది. కష్టాలు వచ్చేసరికి, బాధలు వచ్చేసరికి ఎవరిని అనుమానించడం ప్రారంభించాడో తెలుసా? ఒకప్పుడు నమ్మి సాక్ష్యం ఇచ్చి ఆయన గొప్పవాడు అన్నీ తెలిసి అంత చేసినాడు. శ్రమలు వచ్చేసరికి, కష్టాలు వచ్చేసరికి ఎవరిని అనుమానించడం ప్రారంభించాడు? బాప్తిసం ఇచ్చు యోహాను యేసుక్రీస్తు వారిని అనుమానించడం ప్రారంభించాడు. చాలామంది క్రైస్తవులు బాప్తిసం ఇచ్చు యోహాను పోలే నడుచుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ జీవితం కూడా చాలా గొప్పగా ఉంటుంది. బాప్తిసం తీసుకున్నా నువ్వు కూడా చాలా పద్ధతిగా ఉంటున్నావు. నీ క్రియలు, నీ మాట తీరులు ఇప్పుడు ఎట్టుంటాయో తెలుసా? నీలో సమస్తము ప్రభువునే చూపించేంత గొప్పగా ఉంది. కానీ ఎప్పుడైతే నీకు శ్రమలు ప్రారంభమవుతాయో, ఎప్పుడైతే నీకు కష్టాలు స్టార్ట్ అవుతుంటాయో, నువ్వు కూడా ఏమంటుంటావో తెలుసా? ఈ బాప్తిసం ఇచ్చు యోహాను గారు మాత్రమే కష్టము రాగానే దేవుణ్ణి అనుమానించే స్థాయికి దిగజారిపోతాడు. చాలామంది కష్టాలు వచ్చేది ఎందుకో తెలుసా? నీ స్థాయిని పెంచడానికే కష్టాలు వస్తాయి. కానీ నువ్వు కష్టాలు రాగానే దిగజారిపోవడం ప్రారంభించావంటే నీకంటే దౌర్భాగ్యుడు, నాకంటే దౌర్భాగ్యుడు. కష్టం రాగానే యోహాను గారు యేసుక్రీస్తు వారిని అనుమానించాడు. అనుమానించిన తర్వాతనే ఇంకా చెప్పాలంటే ఆయన పొజిషన్ అంతటితోనే ఏమైపోయింది? మారిపోయింది. ఇంక అయిపోయింది. ఆయన కథ మారిపోయింది. ఆయన డెస్టినేషన్ ఫైనల్ అయిపోయింది. యోహాను గారు శిష్యులు వచ్చారు. మా గురువు గారు ఇలా అడిగాడు, నువ్వేనా ఇంకొకటి కోసం ఏమైనా కానీ మేము ఎదురు చూడాలా? నువ్వే కదా సాక్ష్యం చెప్పావు, ఈయనే పరలోకం నుంచి వచ్చిన ఆయనని. నువ్వే సాక్ష్యం చెప్పి నువ్వే మళ్ళీ ఏమంటున్నావు? ఇంకొకటి కోసం ఎదురు చూడాలని అంటున్నాడు. నీలో ఏ విశ్వాసం ఉంది? ఏ నమ్మకం ఉంది? చూశారు? నిజంగా మనము కూడా ఒక్కోసారి బాగా భక్తిలో కొనసాగేటప్పుడు మన ప్రభువే నిజమైన దేవుడు, ఈయనే గొప్పవాడని చాలా గొప్పగా ఆయన గురించి చెప్తూ ఉంటాం. కానీ ఒకానొక టైంలో, శోధన టైంలో, కష్టాల్లో దిగజారిపోయినప్పుడు దేవుడు ఎక్కడున్నాడన్న మాట నీ నోట నుంచి వస్తుంది అంటే నీకు యోహాను గారికి పెద్ద తేడా ఏమీ లేదు. ప్రేమ దేవుని వారిలో నీ స్థాయి ఎంతైనా కానీ నువ్వు మాత్రం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని మాత్రమే గొప్పగా చేయాలి తప్ప ఎప్పటికీ ఆయనను అనుమానించకూడదు. ఇందాక చెప్పడం నేను ఒక మాట మర్చిపోయాను. ఈ పేరు ప్రతిష్టలు ఎలాంటివంటే యేసుక్రీస్తు వారు రాకముందు యోహాను గారికి పేరు ప్రతిష్టలు ఉన్నా పర్లేదు. కానీ వచ్చిన తర్వాత తన విలువను తగ్గించుకొని ఎవరి విలువను పెంచాలి? యేసుక్రీస్తు వారి విలువను పెంచాలి. ఎందుకంటే ఆయన వచ్చినాక ఎవడి విలువైనా తగ్గాల్సిందే. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు రాకముందు సొలొమోను చాలా ఫేమస్. లోకంలో అంతటి వాడు ఎవడు జ్ఞానవంతుడు లేడు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత సొలొమోను విలువ తగ్గాల్సిందే. దావీదు చాలా గొప్పవాడు. యేసుక్రీస్తు వారు వచ్చాక దావీదు గారు విలువ తగ్గాల్సిందే. అబ్రహాము విశ్వాసులకు తండ్రి చాలా ఫేమస్. యేసుక్రీస్తు వారు వచ్చాక అబ్రహాము విలువ తగ్గాల్సింది. ఇంకా చెప్పాలంటే ప్రభు వస్తే ధర్మశాస్త్రం విలువ కూడా తగ్గాల్సిందే. ఈసారి వచ్చినోడు ఎవరో తెలుసా? సకల కోటి జీవరాశులన్నిటిని కలిగించి అబ్రహామును, మోషేను, ఇశ్రాయేలును, దావీదు, సొలొమోను ఇలా తాత ముత్తాతలకందరికీ పితామహుడైన గొప్ప రారాజు వచ్చాడు. కాబట్టి ఎవరి విలువైనా కానీ తగ్గాల్సిందే. ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారి విలువను పెంచడానికి నీ విలువను అడ్డేసి కూడా ఎవరు విలువ పెంచాలి? యేసుక్రీస్తు వారి విలువ పెంచాలి. యోహాను గారు చెయ్యలేకపోయింది, నువ్వు చెయ్యాలనుకోవాల్సింది ఒకటి. నీ విలువ తగ్గినా పర్లేదు, నీ ఫేమస్ పోయినా పర్లేదు, నీ విలువను పణంగా పెట్టి ఎవరి విలువను పెంచు? యేసుక్రీస్తు వారి విలువను పెంచాల్సిందే. అది మన మాట కానీ, మన తగ్గింపులో కానీ, ప్రతి విషయంలో నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నాలి, ఆయనను పెంచుతూ ఉండాలి. నిన్ను నువ్వు తగ్గించుకుంటేనే పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడవుతావు. పరలోక రాజ్యంలో యోహాను గారి విలువ చాలా తక్కువ అయిపోయింది.
ఇప్పుడు నేను అంటాను, పరలోక రాజ్యాల్లో పొజిషన్లు మనల్ని భూమి మీద దేని తెలుపుతాయి తెలుసా? అల్పుడు గొప్పవాడు, 10కి 10 సంపాదించిన వాడు, పరలోక రాజ్యంలో వాళ్ళ స్టేటస్ భూమి మీద వాళ్ళు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడో తెలుపుతుంది. పరలోక రాజ్యంలో వాళ్ళ స్థాయి పెరుగుతుందంటే భూమి మీద వాళ్ళ తగ్గింపు, దేవుణ్ణి వాళ్ళు ప్రేమించే విధానము, దేవునికి వాళ్ళ హృదయంలో ఉన్న మనసును తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నీ స్థాయి పరలోకంలో పెరగాలంటే భూమి మీద నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. పరలోకంలో నీ స్థాయి పెరగాలంటే నీ హృదయంలో దేవుని యొక్క విలువ పెరగాలి. బాప్తిసం ఇచ్చే యోహాను ఇది చేయలేకపోయాడు. అందుకోసమే పరలోకంలో అల్పుడు కాదు, అల్పుని కంటే ఇంకా 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 చెప్పాలంటే దిగజారిపోయాడు. ఒక మాట చెప్తాను, పరలోక రాజ్యంలో అల్పుడు. చాలామంది బాప్తిసం ఇచ్చి యోహాను గురించి సాటిస్ఫాక్షన్తో చెప్పే మాట ఏంటో తెలుసా? నాకు ఈ మధ్య అది చాలా తక్కువ అనిపించింది అండి, నిజంగా చెప్పు. ఏమోలేండి, పరలోకంలో అల్పుడైనా పర్లేదు, యోహాను ఎక్కడికి పోయినాడట? ఇంకా పరలోకానికి పోయినాడు కదా, ఇంకేం కావాలంటుంటారు. నేను అంటాను, పరలోకం పోవడంతో మాత్రమే తృప్తి పడకూడదండి, నిజంగా చెప్పాలంటే. ఒకడు 30కి 30 సంపాదించాడు, ఒకడు 100కి ఎన్ని సంపాదించాడు రా? 30 అంతలు సంపాదించాడు. నువ్వు 30తో సంతృప్తి పడతాయట, 30ని 60 చేసుకోవాలి. 60తోనే సంతృప్తి పడకూడదు, 60ని ఏం చేయాలి? 100 చేసుకోవాలి. 30తో ఆగక 60కి పెంచు, 60తో ఆగక 100కు పెంచు. 100కు 100 సంపాదించాలంటే మన వల్ల కాదండి, అది మనకు అసాధ్యం అంటుంటారు కదా. నేనంటాను, నీకు అసాధ్యమే కావచ్చు కానీ దేవునికి సమస్తము సాధ్యమే. 100కి 100% బతకడం మన వల్ల కాదు అని అంటుంటారు కదా. నేనంటే అది నీ వల్ల కాదు, నేనే చెప్తాను. 100కి 100% పరిశుద్ధంగా బ్రతకడం నీ వల్ల కాదు, కానీ దేవుని సహాయంతో మాత్రం అది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఎవరంటే అపోస్తుడైన పౌలు గారే. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. క్రీస్తు 100కి 100% పరిశుద్ధుడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. 100కి 100 ఎలా సంపాదించాడు పౌలు గారు? ఆయన శక్తి చేత కాదు, ఆయన బలము చేత కాదు, దేవుని సహాయంతో సమస్తము సాధ్యమే. నిజంగా చెప్తాను, దేవుని సహాయం ఎలా ఉంటుందంటే అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేస్తుంది. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, అది అసాధ్యమే ఇశ్రాయేలీయులకు. కానీ ఎప్పుడైతే కష్టం వీళ్ళ కళ్ళ ముందరకు వచ్చిందో, వీళ్ళు వచ్చి నిలబడగానే అప్పుడేమొచ్చిందంట? తూర్పు గాలి వచ్చింది. ఎందుకు తూర్పు గాలి అప్పుడే వచ్చింది? ఎందుకంటే అసాధ్యమైన దాన్ని దేవుడు సుసాధ్యం చేయాలనుకుంటే తూర్పు గాలైనా వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒకనొక టైంలో వీళ్ళు యుద్ధానికి పోతాడు, శత్రువుల మీదకి ఉరుములు మెరుపులు వచ్చి బీభత్సంగా యుద్ధాన్నంతా తారుమారు చేయగలిగింది. ఎందుకు అలాంటి టైంలో అలా జరుగుతుంది? అసాధ్యమైన దాన్ని దేవుడు సుసాధ్యం చేయాలనుకుంటే ఎర్ర సముద్రంలో అవసరమైతే తూర్పు గాలి వస్తుంది. కష్టాలలో బాధల్లో ఉంటే ఎలాంటి సిచ్యువేషన్లు అయినా మారిపోతాయి. నీకు అసాధ్యమయ్యే కావచ్చు కానీ దేవుడు అనుకుంటే సమస్తము సాధ్యమే. లోకంలో ఈ మధ్య ఎక్కువగా వింటున్న ఒక సామెత ఏంటంటే, బాగా కష్టపడితే కష్టముని ఆయుధం అయితే విజయముని బానిస అవుతుంది. చాలా పెద్ద కొటేషన్, చాలా సంతోషం అనిపించింది. కష్టం మన ఆయుధం అయితే విజయము మన సొంతం అవుతుంది. కష్టపడితే కొన్ని సాధించుకోవచ్చు, కానీ కష్టపడినా సాధించుకోలేనివి మాత్రం దేనితో సాధించవచ్చో తెలుసా? ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి గురించి అందరూ ఒక మాట అన్నాడు. ఏంటంటే, ఒక ఆవిడ రోజా గారు అనుకుంటాను, పరలోక అదేంది అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వడం అది. ఒక ఆయన అన్నాడు, అసెంబ్లీ గేటును తాకడం ఎందుకు, గేటును తన్నుకొని లోపలికి వెళ్తాడు. కష్టపడితే అసెంబ్లీ గేటును తన్నైనా లోపలికి పోవచ్చు, ఏముంది? అదేంత వెంట్రుక సమంబు నిజంగా చెప్పాలంటే. కానీ కష్టపడిన లోకల్లో ఎంత ప్రయాసపడినా కానీ పరలోక గేటును టచ్ చేయలేం. ఓన్లీ కష్టపడి దాన్ని సంపాదించుకోవాలనుకుంటే కుదరదు. కానీ విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి నమ్మకంగా కొనసాగితే తప్ప ఆ పరలోక గేట్ను ఓపెను చేయలేం. లోకంలో అన్నీ కష్టపడి సాధించుకోలేము, కానీ విశ్వాసంతో మాత్రం అన్నీ సాధించుకోవచ్చు. అసాధ్యమైన ప్రతి దానిని ఏం చేసుకోవచ్చో తెలుసా? సుసాధ్యం చేసుకోవచ్చు. బాప్తిసం ఇచ్చి యోహాను గారికి అసాధ్యమైపోయేది ఏది? పరలోకం గేటు దాటాడే కానీ పరలోకంలో ఆ స్థాయిని సంపాదించుకోలేకపోయాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పరలోకం పోవడంతో మాత్రమే తృప్తి పడకూడదు. మనం పరలోకం పోవడంతోనే తృప్తి పడకూడదు. పరలోకంలో నీ స్థాయిని పెంచుకోవడానికి
ప్రయత్నం చేయాలి, తప్పేముంది చెప్పండి. 30 ఉంది నీ స్థాయి, 30 నుంచి 60 అంతలుగా ఫలించు, తప్పేముంది. 60 ఫలించితే నీ స్థాయి పెరుగుతుంది కదా. 60తోనే ఆగిపోవడం ఎందుకు? 60 నుంచి 100కు ట్రై చేయాల్సిందే, తప్పేముంది. 100కు 100 సాధించేంత వరకు ఆగకూడదు. మా స్కూల్ ఉంది చైతన్య స్కూల్. 10కి 10 పాయింట్లు రావాలని ఎప్పటి నుంచో చదువు తెలుసా? ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన నెల రోజుల నుంచి 10th క్లాస్ వాళ్ళకు స్టడీ స్టార్ట్ అవుతుంది. నిజంగా చెప్తాను, ఓపెన్గా మాట్లాడతాను. మా స్కూల్లోనే వాళ్ళు ఉదయం 8 గంటలకు వచ్చి కూర్చుంటారు. ఎంతవరకు చదువుతారో తెలుసా? గ్యాప్ లేకుండా, బ్రేక్ టైమ్స్ తప్ప, అది కూడా హాఫ్ అన్ అవర్లు తప్ప, ఉదయం 8:30 నుంచి రాత్రి 7:30, 8 వరకు కంటిన్యూగా చదువుతుంటారు. ఎంతసేపు చదువుతారో తెలుసా? ఎన్ని రోజులు చదువుతారో తెలుసా? సంవత్సరంలో నెల తప్ప, ఫస్ట్ నెల తప్ప సంవత్సరం అంతా చదువుతూ ఉంటారు. కారణం ఒకటి, 10కి 10 రావాలి, 100కు 100 పడాలి మార్కులు. 100కు 100 పడాలని ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 9 నెలలు అహోరాత్రులు చదువుతున్నాడు. ఎన్ని పడాలి? 100కు 100 పడాలని. మరి పరలోకంలో నువ్వు 100కు 100 సంపాదించుకోవడానికి 60తోనే ఆగిపోక 100కు 100 ఫలించాలంటే నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు అర్థం కావట్లే. నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో నాకు అర్థం కావట్లే. కష్టపడాల్సిందే. ఒకటి పరలోకంలో మన స్థాయి పెంచుకోవాలంటే నిజంగా చెప్తున్నాను, బాగా కష్టపడాలి. చాలా అంటే చాలా కష్టపడాలి. ఆ స్థాయిలో కష్టపడితే తప్ప మనము పరలోకానికి చేరుకోలేం, పరలోకంలో ఆ స్థాయిని సంపాదించుకోలేం. బాప్తిసం ఇచ్చే యోహాను గారి గురించి అందరూ అంటారు. నిజంగా చెప్పాలంటే నేను ఓపెన్గా ఒక మాట చెప్తాను. నేను డైరెక్ట్ చెప్తే బాగుండదు, కానీ బైబిల్లో ఆ మాట చూపించే యోహాను గురించి తెగించి ఒక మాట మాట్లాడతాను నేను ఇప్పుడు. ఒకసారి మీరు కూడా చూడాలి. ప్రతి విషయాన్ని పిన్ టు పిన్, అంటే ప్రతి విషయాన్ని పూసగుచ్చునట్టు చెక్ చేసాడు అనుకోండి, పరలోకం ఎవడైనా పోతాడా? దేవుడు హృదయపూర్వకంగా పిన్ టు పిన్ను ప్రతి దానిని క్షుణ్ణంగా విచారణ చేశాడు అనుకోండి. నేను చెప్తాను, అబ్రహాము పరలోకానికి పోలేడు, దావీదు పరలోకానికి, సొలొమోను పరలోకానికి పోలేడు, బాప్తిసమిచ్చు యోహాను కూడా పరలోకానికి పోలేడు. మనమందరం పరలోకానికి ఎందుకు పోతామో తెలుసా? దేవుడు చూసి చూడనట్టుగా హృదయపూర్వకంగా విచారణ చేయకుండానే కృపచేత మనల్ని ఎక్కడికి పంపిస్తున్నాడు? పరలోకానికి పంపిస్తున్నాడు. అంతే. ఇక్కడ మనం గర్వపడాల్సింది అంత లేదు, మనం ఏదో చెప్పుకోవాల్సిందంత గొప్ప విషయము లేదు. ఒకటి, ఆయన హృదయపూర్వకంగా విచారణ చెయ్యలేదు కాబట్టే మనం పరలోకానికి పోతాం. బాప్తిసం ఇచ్చి యోహాను పరలోకం గేటు దాటి అవతల పడ్డాడు లేండని సంతోషపడాల్సిన అవసరం లేదు. నేను అంటాను, ఆయన శక్తి చేత కాదు పోయింది, యేసుక్రీస్తు వారు కృప తలిసింటే మాత్రమే ఎక్కడికి పోతున్నాడు? పరలోకానికి పోతున్నాడు. ఎందుకంటే బాప్తిసం ఇచ్చి యోహాను దేవుడు హృదయపూర్వకంగా విచారణ చెయ్యలే. నిన్ను చేయడు, నన్ను చేయడు. ఎందుకంటే అది దేవుని ప్రేమ, అంతే. చేస్తే నువ్వు పరలోకం గేటు కాదు కదా. కనుచూపు మేరలో కూడా నీకు పరలోకం గేటు కనిపించదు. నీకు కనిపించదు, నాకు కనిపించదు, భక్తులను పిలువబడుతున్న ఏ ఒక్కరికి కనిపించదు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు ప్రేమన దేవుని వారరా. అందుకోసమే బాప్తిసం ఇచ్చి యోహాను గారిని దేవుడు మనకు ఒక మంచి గుణపాఠంగా పెట్టాడు. ఒక్కొక్కరికి ఒక బలహీనత ఉంటుంది, కానీ పాపం ఏం చేద్దాం, బాప్తిసం ఇచ్చి యోహాను గారి జీవితం గొప్పగా ఉండాల్సింది పడిపోతూ వచ్చాడు. ఎందుకంటే ఆయన మాటల్లో కనిపించినంత ఆయన క్రియల్లో, మాటలేమో చాలా గొప్పగా ఉన్నాయి, క్రియలు ఆయనని ఎరుగనన్నట్టు ఉన్నాయి. చివరిగా ఈయన ఏలి కుమారులు ఉన్నారు చూసినారు. ఏలి కుమారుల గురించి బైబిల్లో ఒక మాట మెన్షన్ చేయబడి ఉంటుంది. ఏంటంటే వాళ్ళు యెహోవాను ఎరుగని వారై తప్పు చేసాను అనే మాట ఉంటుంది బైబిల్లో, సమూయేలు గ్రంథం. నేను అంటాను, వీళ్ళు ఎవరి మందిరంలో పని చేస్తున్నారు? దేవుని మందిరంలో పని చేస్తున్నాడు. దేవుని మందిరంలో పని చేస్తూ కూడా ఏమంటున్నాడు? యెహోవాను ఏంటి వాళ్ళకి తెలియదా? దేవుని మందిరంలోనే పని చేస్తున్నాడు, బలిపీఠం దగ్గరే పని చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ యెహోవాను ఎరుగరు అంటే ఎందుకంటే ఆయన ఎంత భయంకరుడో వీళ్ళకి అర్థం కాలేదు కాబట్టిగానే నీచంగా దిగివారి ఆయన మందిరంలోనే ఏం చేస్తున్నారు? వ్యభిచారాలు, పనికిమాలిన పనులు చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే వీళ్ళు మందిరానికి దగ్గర అవుతున్నారు, కానీ మందిరంలో ఉన్నవాడి యొక్క స్టామినాను ఎరుగకుండా ప్రవర్తించారు. నేడున్న క్రైస్తవులు కూడా ఎలా తయారైపోయినారు తెలుసా? మందిరానికి దగ్గర అవుతున్నారు. ఏలి కుమారుల మాదిరే మందిరంలో ఉంటున్న వాడి స్టామినాను అర్థం చేసుకోక, ఆయన ఎంత భయంకరుడో అర్థం చేసుకోక దిగజారుడు పనులు చేస్తూనే ఉన్నాడు.
వీళ్ళ దురాశన ఏం చేసిందంటే వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసింది ప్రియమైన దేవుని వాళ్ళు. ఒకటి ఆశ ఉండడం తప్పులేదు, ఎవరికైనా ఒకటికి పెళ్ళి కావాలి, భార్య ఉండాలి, ఆశ ఉండడం తప్పులేదు. కానీ పక్కనోడి భార్య కూడా నాకే కావాలన్న దురాశ ఉంటేనే అక్కడే మన జీవితము దిగజారిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. పాపానికి ముందు ఏం నడుస్తుంటుందంటే దురాశ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పాపం పరిపక్వమై పెద్దగా అయిపోతుంది చివరకు మరణాన్ని కంటది. ఒకటే గుర్తుపెట్టుకో, నీ సావు నీకు రాకముందు నీ ముందర పాపం ఉంటుంది. పాపం నీకు ప్రత్యక్షం కాకముందు నీ హృదయంలో ఏం మొలుస్తుందో తెలుసా? దురాశ అన్నది ఒకటి ఖచ్చితంగా మొలుస్తుంది. ఆ దురాశ అన్నది ఎప్పుడైతే మొలుస్తుందో నువ్వు వెంటనే దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? తెలుగులో ఒక సామెత ఒకటి ఉంటుంది. ఏంటంటే సామెత అనొచ్చు కానీ తెలుగులో ఒక మాట ఉంటుంది. మన వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు ఏంటంటే 10 రూపాయలు ఇచ్చట మంచోడి సహవాసాన్ని సంపాదించుకోవాలట, 10 రూపాయలు ఇచ్చి మంచోడి సహవాసం సంపాదించుకోవాలట, 100 రూపాయలు ఇచ్చి చెడోని సహవాసము విడిపించుకోవాలట. నేనంటాను, 100 రూపాయలు ఇచ్చి చెడోని సహవాసమే నువ్వు విడిపించుకుంటున్నావు కదా, మరి చెడుని విడిపించుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? ఈరోజు క్రైస్తవులు చాలామంది లోకస్తులు కూడా ఎట్ట తయారైపోయినారో తెలుసా? ప్రాణమైనా పోగొట్టుకుంటారేమో కానీ పాపాన్ని మాత్రము పోగొట్టుకోలేకున్నారు. ఏలి కుమారుల మాదిరే. అవసరమైతే సావనైనా చచ్చామేమో కానీ ఈ పాడు పనులు మానుకోం. క్రైస్తవులు కూడా అంతే. నువ్వు ఎన్నన్నా చెప్పు, నువ్వు ఎన్నైనా సేవకుడు ఎన్ని మాటలైనా మాట్లాడు, మా ప్రాణం పోయినా పర్లేదు కానీ ఈ పాడు పనులు మారం. అరే అయ్యా, నువ్వు మారాలి అని అంటే నీకు సావే రావాలన్నా చెప్పండి. ఇంకా సావు వచ్చే కానీ మనం మారమా? లేదు ప్రియమైన దేవుని వల్ల అలాంటి జీవితాలు మనలో ఉండకూడదు. మనం సావకు ముందే మనం ఏం చేయాలి? ఉండాలి. చివరిగా యోహాను గారి బట్టి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అపవాది ఒక్కొక్కరికి ఒక ఎర్ర వేస్తుంది. దాని గురించి ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఇది ఒక్క మాట చూసి మనం ముగించుకుందాం. చివరిగా ఏమనుకోవద్దు, ఆలస్యమైంది. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చివరగా. ఇది 3వ భూమి మీద ఒకడును ఎర్రపెట్టకుండా పక్షి ఊరిలో చిక్కుకొనున్న చాలన్న. ఇది చూడండి ఎంత బాగుందో, మంచి మాట. ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, ఒక పక్షి ఊరిలో చిక్కుకుంటుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అక్కడ ఎవరో ఎర్రబెట్టాడని. నేనంటాను, యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గరికి రాకుండా యోహాను గారు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అపవాది కూడా బాప్తిసం ఇచ్చి యోహానుకు కూడా ఒక ఉరి ఖచ్చితంగా పెట్టింది. ఈ ఉరి లేదంటే ఈ ఎర అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. చాలామంది వాడికి అమ్మాయిలందరూ వాడికి ఎరగా వేసింది అపవాది అంటారు. నిజంగా అమ్మాయిలందరూ ఎరలేం కాదు. నువ్వు పడిపోవడానికి అపవాది ఏ అమ్మాయినైతే ఉపయోగించుకుంటుందో ఆ అమ్మాయి మాత్రమే ఎర. డబ్బు అంతా ఎప్పటికీ ఎర కాదు, అపవాది ఎర కాదు. నిన్ను పడగొట్టడానికి ఎప్పుడైతే దాన్ని ఉపయోగించుకుంటుందో అప్పుడే నీ జీవితానికి అది ఎర. ఇది ఈ ఎర అపవాది ఎర వ్యక్తుల రూపంలో అయినా ఉండొచ్చు, వస్తువు రూపంలో అయినా ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే ఆలోచనల రూపంలో అపవాది మొలిపించే భయంకరమైన ఆలోచన కూడా ఒక్కోసారి ఎరగా. బాప్తిజం ఇచ్చే యోహాను విషయంలో కూడా ఎర ఏంటంటే ఆయన మనసులో పుట్టించిన ఆలోచన. నువ్వే యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గరికి పోతే నిన్ను వెంబడించే వాళ్ళు, నీకున్న పేరు ప్రతిష్టలు, నీ కథ ఏమైపోతుంది అని చెప్పి నీ స్థాయి తగ్గిపోతుందని ఆయన మనసులో మొలిపించిన ఆలోచన ఏం చేసింది? ఎర్రగా మార్చి ప్రభు కాళ్ళ దగ్గరికి రాకుండా ఆపేసింది. ప్రియమైన దేవుని వాళ్ళు, యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వచ్చాడు అని అంటే ఒకటి నాతో రమ్మని పిలవడానికే వచ్చాడు. బాప్తిజం తీసుకోవడానికి వచ్చాడని ఏంటి? యోహాను ఇక నుంచి నాతో వచ్చే, నీ పని ఏంటి? నన్ను చూపించడమే కదా. నన్ను చూపించావు, అంతటితో అయిపోయింది కదా. నీ శేష జీవితం అంతా నాతో గడిపితే నీ విలువ పరలోకంలో గొప్పగా ఉంటుంది, చాలా స్థాయిగా ఉంటుంది. నాతో నువ్వు రా. ఎందుకు రమ్మని చెప్తున్నాడు? ఎందుకంటే ఆయన స్థాయిని పెంచడానికి. అక్కడేం పిలవాల్సిన అవసరం లేదు. ప్రభు వచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? ఇంకా రమ్మని పిలిచినట్టే లెక్కంగాడ. నన్ను ప్రత్యేకంగా పిలవలేదే అని కొంతమంది ఉంటారు మన వాళ్ళలో. ఎలాంటి వాళ్ళు, ఏం ఈ మధ్య ఏంటమ్మా మీరు ఈ మధ్య చర్చికి రావట్లేదే అంటే ఏమంటారు? మా పాస్టర్ గారు నన్ను ఈ మధ్య పిలవలేదు.
అంటే ఏటి ఇదేం పెళ్ళి బొట్టు పెట్టి పిలిచడానికి, పాస్టర్ గారు నన్ను పిలవలేదు, అది లేదు ఇది లేదు, ఏటి చెప్పారు? యేసుక్రీస్తు వారి మాట నీ దగ్గరికి వచ్చింది అని అంటే ఆయన పిలిచినట్టే లెక్క. ఇంకా సేవకుని చూసి రాకుండా పోతావా నువ్వు? అలా ఉండకూడదు కదా. యోహాను గారి దగ్గరికి యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకొని వచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఇక నుంచి నువ్వు మళ్ళీ నా వెంట రా, నీ విలువ పెరగాలంటే, నీ స్థాయి పెరగాలంటే, నేను నీ దగ్గరికి ఎలా వచ్చానో నువ్వు కూడా నిన్ను నువ్వు తగ్గించుకొని నీ విలువను, నీ స్టేటస్ను, నీకు సంబంధించిన అన్ని పక్కన పెట్టి నువ్వు నాతో వస్తేనే నీ విలువ పెరుగుతుంది. నేను చెప్తాను, బైబిల్లో కొత్త నిబంధన కంప్లీట్ అయిపోయే లోపు నేను అంటాను, కొత్త నిబంధన కంప్లీట్ అయిపోయే లోపు యోహాను కంటే యోహాను శిష్యుడైన పేతురు గారికే విలువ ఎక్కువగా వచ్చింది. ఎందుకు? యోహాను గారు చెయ్యంది పేతురు గారు చేశాడు. పేతురును చూసి ఒకటే మాట అన్నాడు, నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను, నాతో రా. నాతో రా అన్నప్పుడు పేతురు వచ్చాడు. కానీ యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకోవడానికి యోహాను దగ్గరకు వచ్చినప్పుడు యోహానే యేసుక్రీస్తు వారి దగ్గరికి రాలే. పేతురు గారి నా యోహాను శిష్యులలో ఒకడైన పేతురు గారి స్థాయి గొప్పగా తయారైపోయింది. ఎందుకంటే ఎవరితో పోయాడు ఆయన? యేసుక్రీస్తు వారితో పోయాడు. బాప్తిజం ఇచ్చు యోహాను యేసుక్రీస్తు వారితో పోలేదు కాబట్టే పరలోక రాజ్యంలో ఏమైపోయాడు? అల్పుడైపోయాడు. దేవునితో నువ్వు ఉంటే, దేవునితో నువ్వు పోతేనే పరలోక రాజ్యంలో నీ స్థాయి పెరుగుతుంది. లేకపోతే బాప్తిజం ఇచ్చు యోహాను గారి మాదిరి నీ స్థాయి వెనకనే ఉండిపోతుంది. పరలోక రాజ్యంలో అల్పుడు కంటే చాలా దిగజారిపోయాడు. నేను అంటాను, పరలోక రాజ్యంలో యోహాను గారు ఒక్కడే ఆ స్థాయిలో ఉండాలనుకుంటే పొరపాటు. ఆయన ఒక్కడే ఆ పొజిషన్ అనుకోకండి. అల్పుల కంటే దిగజారిపోయి యోహాను గారి పొజిషన్లో ఇంకా చాలామందే ఉంటారు. ఆయన ఒక్కడిదే కదా ఆ పొజిషన్. ఎందుకంటే ఆయన మాత్రమే చాలామంది బతికేస్తున్నారు. ఇంకేం చెప్తాం? మాటలు మాత్రమే కనపడుతుంటాయి కానీ చేష్టలు మాత్రము కనిపించవు. అందుకే ఆయన మాదిరే పరలోక రాజ్యం. ఓపెన్గా చివరిగా ఒక మాట, ఆయన స్థాయి ఎట్నో పరలోకలో దాటి అవతల పడ్డాడు. నువ్వు పడతావో పడవో కూడా తెలియదు. ఇంకా చెప్పాలంటే ఆయన అల్పుడలలో ఏదో ఆయన స్థాయి ఏదో చిన్నది కానీ పెద్దది కానీ లే, ఆ మూలనన్నా పడి ఉంటాడు. ఆయనన్నా గేటు దాటి ఆ అవతల పడ్డాడు. అమ్మయ్య నా ప్రాణం రక్షించుకున్నాలని గుండెల మీద చేసుకున్నాడు. నేను అంటాను, ఆయనైనా ఆ పక్క పడ్డాడేమో కానీ నువ్వు నేను పడతామో పడమో కూడా తెలియదు. అసలు ఊగిసలాటలో ఆ మార్కులు సంపాదించుకోవడం ఎందుకు? 35 మార్కులకు పాస్ అనుకో, కరెక్ట్ 35కి ఎందుకు రాస్తావు నువ్వు? 35కే రాసే రిజల్ట్స్ రోజు నేను పాస్ అవుతానా లేదా ఎందుకు ఆ టెన్షను? 35కి రాచి అంతే టెన్షన్ ఉంటుంది. అదే 60కి రాయి, కాస్త మార్కులు తక్కువైనా కానీ పాస్ అయ్యి అవతల ఉంటావు. ఇది నీకు అర్థమైతే ఊగిసలాటగా ఆడికాడికి ఏం బ్రతుకుతావు చెప్పండి? ఆడికాడికి పరలోకమ నరకమా ఆడికాడికి బ్రతకడం ఏంటి? 30తోనే ఆగక 60కి పెంచు నీ స్థాయిని, 60 తాగక 100కు పెంచు, 100కు గట్టిగా ట్రై చేయి, 60 దగ్గరికైనా వచ్చి నువ్వు నిలబడతావు. ఒకవేళ నీ వల్ల కాలేట్లే 60కైనా గట్టిగా తయారు చేయి, 35కైనా వచ్చి నిలబడతావు, పాస్ అన్న అవుతావు యోహాను గారి మాదిరి. నువ్వు 35కి ఆడికాడికే ట్రై చేసావు అనుకో, ఆయన గేటు దాటి అవతల పడినాడు, నువ్వు గేటు దాటి అవతల కాదు కదా ఏడా పడకుండా పోతావు. కాబట్టి యోహాను గారి జీవితాన్ని బట్టి మనం అందరం నేర్చుకోవాల్సింది ఇదే. నాతో రా అని ప్రభు పిలవగానే అన్నిటినీ వదిలేసి ఆయనతో పోవాలి. పోతేనే మన జీవితాలు బాగుపడతాయి. అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతూ, ఆలస్యమైంది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.